15 రోజుల్లో రెవెన్యూ వ్యవస్థను తిరిగి తీసుకువస్తామని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా షట్పల్లిలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. భూభారతితో రైతుల సమస్యలకు మోక్షం జరుగుతోందన్నారు. భూభారతిలో ఎవరైనా అధికారులు అవకతవకలకు పాల్పడినట్లయితే చర్యలు తీసుకోవడం జరుగుతోందని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,956 రెవెన్యూ గ్రామాలకు అధికారులను పంపిస్తామన్నారు. యువ వికాసం కింద ప్రతి నియోజకవర్గం నుంచి 3 నుంచి 4,000 వరకు యువతకు సాయం చేసేలా ప్రణాళిక వేశామన్నారు. రానున్న 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. అర్హులైన పేదలు ప్రభుత్వ భూమి తరాల నుంచి సాగు చేసుకుంటుంటే వారికి చట్టబద్ధంగా పాస్బుక్లు ఇచ్చే విధంగా కృషి చేస్తామన్నారు మంత్రి పొంగులేటి. 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నాం. ఆడబిడ్డలకు 500కే గ్యాస్ మద్దిస్తున్నాం. పేదోడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం ఇస్తున్నాం. ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సులో 1 రూపాయి ఛార్జీ లేకుండా రాష్ట్రమంతా ఉచితంగా పయనించే విధంగా కార్యక్రమాన్ని ఇచ్చాం. యువ వికాసం కార్యక్రమాన్ని 50,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు ప్రతి నియోజకవర్గానికి 3 నుంచి 4,000 మంది యువతకి ఇస్తున్నాం. దాంతో పాటు ఇందాక అన్న చెప్పినట్టు ఇందిరమ్మ ఇళ్ల మంత్రిగా ప్రతి నియోజకవర్గానికి విడతల వారీగా మొదటి విడత 3,500 ఇళ్లు ఈ 2-3 రోజుల్లోనే ఇందాక కలెక్టర్ గారికి నేను ఇటు కూర్చోబెట్టి చెప్పేది అదే 3,500 ఇళ్లు 5వ తారీఖు లోపే మీ అందరికీ శాంక్షన్ ఇవ్వబోతుంది ఇందిరమ్మ ప్రభుత్వంలో. దయచేసి ఇందిరమ్మ సైనికులైన మీరంతా పేదవాళ్ళైన మీరంతా మీ గ్రామాలలో మొదటి విడతలో అర్హులైన పేదవాళ్లలో బహు పేదవాళ్లు కట్టుకోండి. గత ప్రభుత్వం లాగా ఏదో ఈ స్కీమ్ ఒక్కసారి ఇచ్చి అయిపోయింది అనేది ఉండదు. ఈ రాబోయే 4 సంవత్సరాలలో భగవంతుడు దీవెనలతో పేదవాడు కన్నీరు తీర్చే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు. ఈ రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇల్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అంతేకాదు ఈ పైలట్ మండలంగా రెవెన్యూ విషయాలు చూసేటప్పుడు అడిషనల్ కలెక్టర్ గారు చెప్తున్నారు, ఇక్కడ ప్రభుత్వ స్థలాలు కొంతమంది పేదవాళ్ళు అర్హులైన వాళ్ళు సాగు చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా పాస్బుక్ కావాలి అని అడుగుతున్నారు అని అన్నారు. తప్పకుండా అర్హులైన పేదవాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ రెవెన్యూ భూమి కొన్ని తరాల నుంచి వారు సాగులో ఉండి సాగు చేసుకుంటున్న భూమి ఉంటే ఈ చట్టం ద్వారా వారికి కూడా పాస్బుక్లు ఇవ్వటము జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా